మలగూరు, చలివెందుల, రాచమలుగు, లేపాక్షి మండలాల్లో 400 మంది రైతులు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళారు. ఇది ఎక్కడ జరిగిందంటే హిందూపురం కాన్స్టిట్యున్సీ నందమూరి బాలకృష్ణ గారు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో గత 3 దఫాలుగా ఆ ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ, అందుకని ప్రాధాన్యత సంతరించుకుంది. విషయం ఏంటంటే 2000 మంది అక్కడ 400 మంది రైతులకు సంబంధించిన 2000 ఎకరాలను బలవంతంగా సేకరించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అని, భూసేకరణ చట్టాన్ని ప్రయోగించారు అని. దీనికి సంబంధించి మరి అటు వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరూ ముందుకు రారు. అప్పుడు మనకి భూ పోరాటాలంటే ఎవరు గుర్తొచ్చేది? కమ్యూనిస్టులే కదా. కమ్యూనిస్టులు ముందు నుంచి నడిపించారు. సరే, వీళ్ళేదో బెదిరింపులు చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, రకరకాల ఆరోపణలు పక్కన పెట్టండి. రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అసలు విషయం అంటే వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం చెప్తుంది ఏంటంటే, మాకు 3 పంటలు పండే భూమి అయ్యా, ఇది 3 పంటలు పండే భూమిని మీరు భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించి మా నోట్లో మట్టి కొట్టద్దు అన్నారు. దీనికి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు లేరు. మీరు ఇచ్చి వెళ్తే వినతపత్రం మేము ఆయనకి ఇస్తామంటే కుదరదు. ఇది ఎవరు వచ్చినా ఆగదు. కలెక్టర్ గారితో మాట్లాడాలి, ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించాలని వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. బాలకృష్ణ గారి పిఏ వీరయ్య గారు కూడా ఫోన్ చేశారట. అంటే సమస్య తాలూకు తీవ్రత తెలుసుకున్నారు కదా, బహుశా అధికారులే చెప్పినట్టున్నారు. ఆయన ఫోన్ చేసిన, అయ్యా బాలకృష్ణ గారి పిఏ గారు, నందమూరి బాలకృష్ణ గారి పిఏ వీరయ్య గారు, ఇది మా సమస్య, దీన్ని పరిష్కరించాల్సిందే, 2 రోజుల్లోగా పరిష్కరించకపోతే దీన్ని ఒక ఉద్యమంలా తయారు చేస్తామని చెప్పారు. ఇది రైతుల తాలూకు ఆవేదన అన్నమాట. భూమి బలవంతంగా లాక్కుంటే ప్రతిఘటన ఎలా ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇప్పుడు చూస్తూ ఉంటాం. అయితే మనకున్న మీడియా దౌర్భాగ్యం ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే మీడియాలు వీటిని చూపించవచ్చు, ఏదో బ్లాక్మెయిల్ రాజకీయాల్లాగా చిత్రీకరిస్తాయి. మరి దీని మీద సదరు బాలకృష్ణ గారు సేఫ్ హ్యాండ్స్, కబంధ హస్తాలు సేఫ్ హ్యాండ్స్ అసలు మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వేరు, వాళ్ళ ఏం వేరు కాదు. వీటి గురించి మరి స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి రంగంలోకి దిగి వారి సమస్యని శాంతియుతంగా పరిష్కరింపజేసుకోండి, వాళ్ళని ఒప్పించండి, తీసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారంటే మీ ఉద్దేశం అర్థమవుతుంది కదా. బాయ్.